ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో దాదాపు 1,00,000 ఇండ్లు గృహప్రవేశాలు కాబోతున్నాయి. ఇంకో 1,00,000, 2,00,000 ఇండ్లు ఆల్రెడీ గ్రౌండింగ్ అయినాయి, స్టార్ట్ అయినాయి. ఇట్లా అద్భుతంగా ఈ స్కీమ్ అయితే నడుస్తుంది. దాంతో పాటు మరి హైదరాబాద్ నగరంలో మున్సిపల్ పరిధిలో మరి ఇందిరమ్మ ఇండ్ల సంగతి ఏందని చెప్పేసి గతంలో చాలాసార్లు అడిగారు. G+1 పద్ధతిలో అని రకరకాల కార్యక్రమాలు, లబ్ధిదారుల ఎంపిక జరగబోతున్నారు. ఇట్లా రకరకాల వార్తలు అయితే తిన్నారు కదా. ఇప్పుడు ఎట్టకేలకు ఆ లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. హైదరాబాద్ నగరం పరిధిలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. క్యూర్ పరిధిలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నారు. వచ్చిన అప్లికేషన్లను సర్వే చేస్తారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ అందరు అప్లికేషన్లు అయితే పెట్టుకోరు కదా, ఆ అప్లికేషన్ల సర్వే అనేది కొనసాగుతోంది. ఇక త్వరలో మంజూరు పత్రాలు ఇస్తారు. దాదాపు ఒక 5,000 మంది అర్హులను ఆల్రెడీ గుర్తించారట. అంటే ఆల్రెడీ 5,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నట్టే లెక్క అవుతుంది. కొత్త ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారు. మిగిలిన ఇంకా కేసీఆర్ కట్టిన ఇంకేమన్నా నిరుపయోగంగా ఉన్నాయి, ఉపయోగంలో తీసుకొస్తే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇస్తారు. మీ ఛాయిస్ని బట్టి ఉంటుంది. అంటే మీ దగ్గర సొంతంగా జాగా ఉంది సికింద్రాబాద్లోనో, లేకపోతే ఇంకా సున్నం బట్టిల్లో, రాళ్ళ బట్టిల్లో ఏమైనా ఉంటే ఆడ జాగా ఉంటే ఆడ కట్టిస్తారు. లేదంటే అవుటర్లా డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు అవుటర్లో కట్టించారు కదా, అక్కడే ఉంపిస్తారు. అయితే ఇక్కడ మంజూరు చేయాలని కలెక్టర్లకు సర్కార్ ఆదేశం ఇచ్చింది. 4 జిల్లాల్లో 30,000 మందికి సొంత జాగాలు ఉన్నట్లు గుర్తింపు. రీసర్వేకు స్పెషల్ టీంలు అర్హులకు త్వరలో మంజూరు పత్రాలు కూడా ఇస్తారట. ఎవరెవరికి చూద్దాం. హైదరాబాద్ కానీ మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో క్యూర్ పరిధిలో సుమారు 30,000 మందికి సొంత స్థలాలు ఉన్నట్టు ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా గుర్తించారు. వీరి అర్హతను నిర్ధారించేందుకు రీసర్వే చేపట్టాలని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 4 జిల్లాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. రంగారెడ్డిలో 12,000 అప్లికేషన్లకు 42 టీంలు ఆల్రెడీ ఎంటురా మంచిగా. రంగారెడ్డిలో 12,000 అప్లికేషన్లు వచ్చినాయి రంగారెడ్డి జిల్లాలో, దానికి 42 టీంలు తిరుగుతున్నాయి. మేడ్చల్లో 11,000 దరఖాస్తులు వచ్చినాయి, దానికి ఒక 25 టీంలు. హైదరాబాద్లో 6,000 దరఖాస్తులు వచ్చినాయి, దానికి ఒక 26 టీంలు. సంగారెడ్డిలో ఒక 1,100 అప్లికేషన్లకు ఒక 18 టీంలతోటి రీసర్వే చేస్తారు. అంటే సంగారెడ్డి అంటే మన హైదరాబాద్ అంతా కలిసిపోయినాయి కదా అట్లా ఆ జిల్లా పరిధిలో. ఇప్పటి వరకు సుమారు 12,000 దరఖాస్తులు పరిశీలన పూర్తి కాగా ఈ మొత్తం ఇప్పుడు ఈ 12,000, ఈ 11,000, 23,000, తర్వాత ఇవన్నీ 1,100 ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని దరఖాస్తులు